హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. జూలై 25 తొలి ఏకాదశి రోజు ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు భర్తకి నిండు నూరేళ్లు కూర్చుని తిన్నా తరగని డబ్బు వస్తుంది. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మనం తొలి ఏకాదశి లేదా స్వర్ణ ఏకాదశి అని ఎంతో భక్తితో శ్రద్ధలతో జరుపుకుంటాము. ఈ పవిత్రమైన రోజు నుండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంగా నిద్రలోనికి వెళ్తున్నాడని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ రోజు నుండే పవిత్రమైన ఆచారాలు దీక్షలు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఇంతటి పరమ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున స్త్రీలు ఏ రంగు చీర కట్టుకుంటే చాలు వారి భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ లభించడంతో పాటు ఇంట్లో కూర్చొని తిన్నా కూడా ఏమాత్రం తరగని అపారమైన ధన సంపద వచ్చి పడతాయి. ధన సమస్యలు పోతాయి. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో సామాన్యులు ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో నిత్యావసర వస్తువులు ధరలు, కూరగాయలు ధరలు, అలాగే బంగారం ధరలు కూడా ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ తరుణంలో సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక స్థిరత్వం అనేది చాలా కష్టంగా మారింది. వ్యాపారాలలో ఎన్నో రకాల ఒడిదుడుకులు, ఉద్యోగంలో ఒత్తిళ్లు మరియు ఇటువంటి సమస్యలు, ఇక వ్యవసాయ రంగంలో రైతులకు పెట్టుబడి పెట్టడానికి ఆశించిన లాభాలు రాకపోవడం వంటివి అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న వారందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. ఇట్లాంటి కష్టకాలంలో శ్రీ మహావిష్ణువు మరియు సాక్షాత్తు సిరి సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా పొంది మీ జీవితంలో ఆర్థిక స్థిరపడాలి అంటే ఆడవారు ఈ ఏకాదశి పర్వదినాన ఖచ్చితంగా కొన్ని రంగుల వస్త్రాలను మాత్రమే ధరించాలి. మరి ఆ అదృష్టాన్ని తెచ్చే రంగులేమిటి? ఈ తొలి ఏకాదశి రోజు ఏ రంగు దుస్తువులు ధరిస్తే భర్తకు అత్యున్నతమైన రాజయోగం పడుతుంది, కుటుంబంలో అష్టైశ్వర్యాలు ఎలా సిద్ధిస్తాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మా వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము చెప్పే విషయం పూర్తిగా అర్థమవుతుంది మరియు ఎటువంటి సందేహాలు ఉండవు. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలు వెంట పెట్టుకొని వచ్చేదే తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్ణేంద్రియాలు వీటిని పనిచేయడం అయినా మనసు కనిపించే 11. ఈ 11 ముఖాలను పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే పైసా ఏకాదశి, ప్రధాన ఏకాదశి, హరివాసం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీర సాధనంలో విశేషమై పక్కగా ఉంటాడు. అందుకే దీన్ని ఏకాదశి అని. పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, గమనాన్ని బట్టి ఈ పక్షంలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఇక సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపుకు మరలుతున్నట్లు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఇది ఈరోజు గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే శ్రీరామ్ ఆచరణ పురాణాలు చెప్తూ ఉన్నాయి. తొలి ఏకాదశి ఇంట్లోనే స్వామివారి ఫోటో ముందు, అంటే విష్ణుమూర్తి ఫోటో ముందు లేదా వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు కానీ, కృష్ణుడి ఫోటో ఉంటుంది కానీ, ఇక లక్ష్మీ నరసింహ స్వామివారి ఫోటో ముందు కానీ, రాముని ఫోటో ముందు కానీ ఇలా పిండి దీపం పెడితే చాలా మంచిది. ఎందుకంటే స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం.
కొంచెం బెల్లం నీళ్లు లేదా పాలు కలిపి ప్రమిద తయారు చేసుకుని ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. లేదు 7 ఒత్తులు వేసి లేదా 5 ఒత్తులు వేసి ఇలా మీ ఇష్టాన్ని బట్టి వత్తులు వేసి దీపం పెట్టవచ్చు. ఈ పిండి దీపాన్ని అయినా సరే పెట్టవచ్చు. ఇక పిండి దీపం పెడితే మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అని శాస్త్రంలో ఉంది గనుక తప్పక ఈరోజు పిండి దీపాన్ని వెలిగించండి. అలాగే తొలి ఏకాదశి రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు అలాగే గుడికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను కూడా పాటించాలి. ఈరోజు మీరు పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా చేతికి మట్టి గాజులు వేసుకోవాలి, నుదిటిన కుంకుమ బొట్లు పెట్టుకోవాలి, జడ వేసుకొని జడలో పువ్వులను పెట్టుకోవాలి. పెళ్ళైన వారైతే మెడలో తాలిబొట్టు కూడా వేసుకోవాలి. పూజ చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఈ నియమాలు తప్పక పాటించాలి, లేకపోతే ఫలితం అనేది రాదు అని శాస్త్రంలో ఉంది కనుక స్త్రీలు మర్చిపోకుండా ఇవి ధరించండి. దశమి నాడు గోరింటాకు కోసి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఇక ఈ అంశంలో ఒక్కసారి అయినా గోరింటాకు పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా. ఆ గోరింటాకును తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింటాకు పెట్టుకోండి. స్త్రీలు అంటే కేవలం పెళ్ళైన వారు మాత్రమే కాదు, పెళ్ళి కాని అమ్మాయిలు కూడా ఈరోజు గోరింటాకును పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంవత్సరం అంతా అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే ఈరోజు ఒక కొత్త దక్షిణాత్రక శంఖం కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. శంఖం శ్రీహరికి ఎంతో ఇష్టమైనది, పవిత్రమైనది. ఇక ఈ అంశంలో సాక్షాత్తు సిరి సంపదలకు దేవి అయిన మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే ఇంట్లో సకల శంఖాలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ చేస్తే మన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని బాధలు తీరిపోతాయి, దూరమైపోతాయి. ఈ పవిత్రమైన రోజున శంఖం తీసుకురావడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి సానుకూల ఆత్మైక శక్తి ప్రవేశిస్తుంది. దరిద్రం ప్రాలదూయబడుతుంది. గృహంలోనికి మంచి సుఖ సంతోషాలు, శాంతివంతమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఈ రోజున సంఘాన్ని తెచ్చుకొని దాంట్లో నీళ్లు పోసి నీటి తీర్థాన్ని తీసుకొని లక్ష్మీనారాయణ అనుగ్రహం కుటుంబం పైన ఉంటుంది. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఇంటికి శంఖాన్ని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఈ తొలి ఏకాదశి పర్వదినాన్న వృత్యాన్ని ఆచరించే సూర్యచంద్ర గ్రహములతో భూమి దానాలు ఇచ్చినంత, అశ్వగంధ యాగం చేసినంత, 60 సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. తొలి ఏకాదశి వ్రత మంత్రాన్ని చదివి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాదివ్య సతీ సావిత్రిబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందడం జరిగింది. తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి శ్రీహరి విష్ణు నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమ పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇచ్చి అష్ట కష్టాలను తొలగిపోవాలి. మానవ జాతి ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారికి సమస్త వేద నుంచి ముక్తి పొందుతారని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని కర్మ పురాణంలో చెప్పబడింది. ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని శుచిగా తయారై తరువాత ఎరుపు రంగు అంటే రెడ్ కలర్ లేదా పసుపు రంగులో ఉండే చీరను కానీ పట్టు వస్త్రాలను కానీ లేదా ఇతర దుస్తువులను కానీ ధరించడం అత్యంత శుభప్రదం. ఎరుపు రంగు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి దేవికి ఎంతో ఇష్టమైన రంగు. ఎరుపు రంగు సౌభాగ్యానికి, సకల శుభాలకు మరియు విజయానికి ప్రతీక. అలాగే పసుపు రంగు శ్రీ మహావిష్ణువుకు ఎంతో
ప్రీతిపాత్రమైనది. ఆయనను ఇక పురాణాలలో ఈరిక అని కూడా పిలుస్తారు, అనగా పసుపు పచ్చని వస్త్రాలు ధరించేవారు అని అర్థం. కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఆడవారు ఎరుపు లేదా పసుపు రంగు చీరలు కట్టుకోవడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల కటాక్షం వారి కుటుంబంపై సంపూర్ణంగా కలుగుతుంది. పెళ్ళైన వారు ఈరోజు ఎరుపు రంగు లేదా పసుపు రంగు దుస్తువులు ధరిస్తే వారి మాంగళ్య బలం విపరీతంగా పెరుగుతుంది. స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మీ భర్తకు ఎటువంటి అపమృత్యు దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. నరదృష్టి ఉన్నా కూడా అవన్నీ పటాపంచలమైపోయి మీ భర్తకు ఇకపై అంతా మంచే జరుగుతుంది. ఆయన వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో అద్భుతమైన విజయం అనేది సాధిస్తారు. ఇక సమాజంలో పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు అన్నీ కూడా ఈ రంగంలోనికి వస్తాయి. ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది, మీ దరిదాపుల్లోకి కూడా రాదు. కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీ చుట్టూ ఉంటుంది. ఇక ఈ చీర కట్టుకునేవారు కాకుండా మోడర్న్ డ్రెస్లు లేదా పంజాబీ డ్రెస్లు వేసుకునేవారు యువక మహిళలు కూడా ఈ రోజున ఎరుపు లేదా పసుపు రంగు డ్రెస్సులు వేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. ఇక భర్త సంపాదన కూడా ఊహించని రీతిలో పెరుగుతుంది. ఎంత అంటే మీరు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని తిన్నా ఏమాత్రం కూడా తరగని అపారమైన ధనరాశులు మీ సొంతం అవుతాయి. లక్ష్మీదేవి మీ ఇంటే నివాసం ఏర్పరచుకుంటుంది, మీకు ధన లోటు అనేది లేకుండా చేస్తుంది. కనుక ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఆడవారు తప్పనిసరిగా ఈ ఎరుపు రంగు లేదా పసుపు రంగులో ఉండే దుస్తువులను ధరించండి, ప్రాధాన్యతను ఇవ్వండి. ఇక వీలైతే ఈరోజు కొత్తగా కొన్ని దుస్తువులు ధరించడం చాలా మంచిది. ఒకవేళ కొత్త దుస్తువులు అందుబాటులో లేకపోతే ఇంతకు ముందు ఉతికి శుభ్రం చేసి ఆరబెట్టిన పాత దుస్తువులను ఇస్త్రీ చేసుకొని ధరిస్తే సరిపోతుంది. కానీ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఉతకని బట్టలు లేదా మురికి బట్టలు వేసుకొని అస్సలు ఉండవద్దు. ఈరోజు ఉతకని బట్టలు వేసుకుంటే దరిద్ర దేవత మీ ఇంటికి రావడం స్వయంగా ఆహ్వానించినట్లు అవుతుంది. దీనివల్ల సంవత్సరం పొడవునా భరించలేని ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక ఈరోజు ఖచ్చితంగా ఉతికిన దుస్తువులను ధరించండి. అందరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజు ఈ రంగు దుస్తువులను ధరించండి, ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.